ఆన్లైన్ బెట్టింగ్లకు ఇద్దరు యువకులు బలి. హైదరాబాద్లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఆత్మహత్య. బెట్టింగ్లతో 1,30,00,000 అప్పు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2.60 లక్షలు పోగొట్టుకున్న ఆఫీస్ బాయ్. ఆన్లైన్ బెట్టింగ్లకు ఇద్దరు యువకులు బలయ్యారు. హైదరాబాద్లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఉరేసుకున్నారు. బెట్టింగ్లకు అలవాటు పడి పెద్ద ఎత్తున అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన దేవల సంజయ్ 29 సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. సంజయ్ గత 2 ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. గ్రామస్తులతో పాటు తెలిసిన వాళ్ళ దగ్గర భారీ అప్పులు చేసి బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. ఆ క్రమంలోనే ఈయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెట్టింగ్లకు అలవాటు పడి 1,30,00,000 రూపాయల అప్పులు చేసిందట. తెలిసిన దగ్గర, గ్రామస్తుల దగ్గర, స్నేహితుల దగ్గర మొత్తం 1,30,00,000 రూపాయల అప్పు చేసి ఇవి తీర్చలేక అటు బెట్టింగ్లలో మొత్తం బెట్టింగ్ మాయలో పడి జీవితాన్ని కోల్పోయాడు. ఒకటి ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, గిసొంటి పిల్లగాడేవాడు ఈ బెట్టింగ్లో ఒక 50 లక్షల రూపాయల వరకు అప్పు చేసిండు. ఇక ఏం చేసిండు, వేరే దారి లేక ఒక కిడ్నీ అమ్ముకోవాలని ప్లాన్ చేసిండు. వైజాగ్కు పోయిండు. వైజాగ్ పోయి ఏం చేసిండు, కిడ్నీ ఎవరికి అవసరం ఉన్నదో అని ఒక పెద్ద హాస్పిటల్కి పోయిండు. ఆ పెద్ద హాస్పిటల్ కాడ ఒక రోగి దొరికిండు. నాకు కిడ్నీ అవసరం పడ్డదయ్యా అని చెప్పిండు. ఎంతకు నీ కిడ్నీ అమ్ముతావు అని చెప్తే పిల్లగాడు 50 లక్షలు పెట్టిండు. 50 లక్షలు కాదు కానీ 30 లక్షల వరకు ఇస్తాము అని వాళ్ళొక ఆఫర్ పెట్టిండు. ఇక 30 లక్షలకు 30 లక్షలు అన్న తీరుతాయి కదా, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా అనుకున్నాడు. మరి ఏంటిది అనుకున్నాడో వాటిని, కానీ మొత్తానికి ఒక కిడ్నీ అయితే అమ్మేదానికి ఇక సిద్ధమైంది. మరి కిడ్నీ అమ్మడం నేరం కదా, అమ్మడం నేరమే, కొనడం నేరమే. ప్రభుత్వ పరంగానే రావాలి ఆ లిస్టు. ఇక వీళ్ళు ఏం చేసిండు, బాధితులు కిడ్నీ అవసరం ఉన్నోడు ఏం చేసిండు, ఈ పిల్లగాని ఆధార్ కార్డు మార్చిండు. ఆధార్ కార్డులో వీళ్ళు ఇంటి బంధువు అని, వీళ్ళకు కొడుకు వరుస అవుతాడని, ఈ కొడుకు మా ఇంట్లో వాడని ఒక మెల్లగా ఆధార్ కార్డు గుట్టించి వీని కుటుంబ సభ్యుని లెక్క రేషన్ కార్డులో చేర్చి మొత్తానికి వీని కిడ్నీని తీసుకున్నారు. తీసుకొని ఈ 30 లక్షలు ఎగ్గొట్టిండు. ఎందుకు ఎగ్గొట్టిండు, సొంతానికి ఎవడన్నా డబ్బులు ఇస్తాడా, నువ్వు మా ఇంట్లో బంధువేనా, నీకెక్కడిరా డబ్బులు అని ఎలగొట్టిండు. ఇక ఇది ఎక్కడన్నా చెప్తే ఇజ్జత్ పోతుందో, కేసు అవుతుందో అని వాడు కుమిలి నాశనమై ఆఖరికి సక్కా పోలీస్ స్టేషన్ పోయిండు. ఇక పోయి అయ్యా నాకు కిడ్నీ దొంగిలి ఇచ్చిన అని చెప్పిండు. అవి ఇంట్లో ఏమన్నా పైసలా, కిడ్నీ దొంగిలించిన అని చెప్తే ఏమైందిరా భయ్ అంటే ఇదంతా స్టోరీ చెప్పిండు. ఎందుకు ఇంత అప్పయిందంటే ఇక బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్. మళ్ళీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన యాప్స్ని పెద్ద సెలబ్రిటీలు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్, ముఖ్యంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు. దాంట్లో అర్షద్ సాయి అనే ఒక బద్మాష్ పోరగాడు ఉండే, వాడికి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేది. ఈ అర్షద్ సాయి గాని లాంటి వాళ్ళందరికంటే ఆ నా అన్వేషణ చాలా మంచోడు, దేశం మీద ప్రేమ ఉన్నోడు, ఆయనే ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నోడు, అన్నిటి మీద కాస్తో కూస్తో బాధ్యత కలిగినోడు. నా అన్వేషణ, అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అంటాడు కదా, ఆటగాళ్ళురా బాబు ఆటగాళ్ళు అంటాడు ఆయనే. కాబట్టి బెట్టింగ్ యాప్స్ని ఎవడైతే ప్రమోట్ చేస్తున్నాడో వాడు ప్రతి ఒక్కడు వీళ్ళ చావులకు మీరే కారణం. ఈ బెట్టింగ్ యాప్స్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకునేలాగా చేస్తున్న వాళ్ళు కూడా నేరస్తులే. ఈ బెట్టింగ్ యాప్స్ని మొత్తం బ్యాన్ చేయండి. ఒకప్పుడైతే టిక్ టాక్ ఉండే కదా, టిక్ టాక్ను బ్యాన్ చేసి పడేసింది కదా. ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా మొత్తం ఎక్కడికక్కడ బ్యాన్ చేయండి. లేకపోతే ఇట్లా కిడ్నీలు అమ్ముకోవాల్సి వస్తుంది, ఇట్లా ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది.